సూపర్ స్టార్ కృష్ణకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో అజాత శత్రు అని చెప్పి పేరుంది. అంటే అంతకుముందు కొన్ని సినిమాలు ఆమె నటించకపోయినా కూడా కారణాలు ఏంటంటే వేరే షెడ్యూల్స్లో బిజీగా ఉండటం, ఇతరతర కారణాలు, ఇలాంటివి దృష్ట్యా కొన్ని సినిమాలు ఆమె నటించకపోవచ్చు. కానీ ఎవరితో కూడా ఆయనకి శత్రుత్వం కానీ అలాంటివి ఏమి లేవు. ఒకవేళ ఇతర నటీనటులతో ఎప్పుడైనా విభేదాలు వచ్చినా కూడా అతి త్వరిత కాలంలోనే వాటిని పరిష్కరించుకునేవారు, అవతల వారైనా సరే. కాబట్టి ఆయనకి మంచి పేరుంది. అలాగే నిర్మాతలు కష్ట సుఖాలన్నీ కూడా తెలుసుకున్నటువంటి మనిషి. అయితే 1990 సంవత్సరంలో రావు గారింట్లో రౌడీ అని చెప్పి ఒక సినిమా రిలీజ్ అయింది. అక్కినేని నాగేశ్వరరావు, వాణిశ్రీ. ఇందులో ఆనందరావు క్యారెక్టర్లో మరి నాగేశ్వరరావు నటించగా ఇందులో కోటిగాడు అనేటువంటి రౌడీ క్యారెక్టర్లో సుమన్ నటిస్తారు. అయితే ఈ సినిమా గురించి ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటారా, యాక్చువల్గా ఈ కోటిగాడి క్యారెక్టర్కి కృష్ణనే సెలెక్ట్ చేయడం జరిగింది. ఈ ప్రొడ్యూసర్ ఎన్ రామలింగేశ్వరరావు, అయితే పేరు మాత్రం సాయి ప్రసన్న అని పడుతుంది. నందిగం ఆర్ట్స్ మూవీస్ వాళ్ళది. అసలు ఈ బ్యానర్ కూడా కనుక మనం చూసుకుంటే కిరాయి కోటిగాడు సినిమాతోనే ఎన్ రామలింగేశ్వరరావు నిర్మాతగా మారారు. ఈ సినిమా కూడా కృష్ణనే సెలెక్ట్ చేశారు. కృష్ణ ముందు ఒప్పుకున్నారు. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏమొచ్చిందంటే అక్కినేని నాగేశ్వరరావు సరసన వాణిశ్రీ నటిస్తున్నారు. వాణిశ్రీ నటించడం వల్ల కృష్ణ ఈ సినిమా నుంచి డ్రాప్ అయ్యారు. మరి వాణిశ్రీ ఇందులో నటిస్తుంటే కృష్ణ ఎందుకు డ్రాప్ అయ్యారు? అసలు కృష్ణ డ్రాప్ అవ్వాల్సిన కారణం ఏంటి అంటే విజయనిర్మల ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ కాంబినేషన్లో నటించద్దని చెప్పి కృష్ణను కోరారు. విజయనిర్మల మనసు ఎరిగినటువంటి కృష్ణ కూడా ఈ సినిమాని వదిలేసుకున్నారు. అయితే అసలు వాణిశ్రీతో ఇంత విభేదాలకు కారణం ఏంటి? ఇంత ద్వేషానికి కారణం ఏంటి? ఎంతో మందితో మంచి సత్సంబంధాలు కలిగినటువంటి కృష్ణ ఒక వాణిశ్రీ ఉండటం వల్ల ఈ సినిమా నుంచి ఎందుకు వైదొలిగారు? ఈ జనరేషన్కి ఇవన్నీ తెలియదు కాబట్టి కొన్ని సమగ్ర వివరాలు ఈ విషయంలో మీకు అందజేయదలుచుకున్నాను. దాన్ని బట్టి అసలు సినిమా ఇండస్ట్రీ ఎలా ఉంటుంది, దాని లోతుపాత్రలు ఎలా ఉంటాయి కూడా మీకు అందరికీ తెలుసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆశాంతం ఈ వీడియోని స్కిప్ చేయకుండా మీరు చూడండి. ముఖ్యంగా సత్యవాద పీపుల్ లైవ్ టీవీ మీరు ఆదరిస్తున్నట్టే అభిమానానికి చాలా సంతోషం. మీకు గనక కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ మాకు అందజేయండి. ఇంకా మీకు తెలియని విషయాలు, నిగూఢమైన విషయాలన్నీ కూడా మీ ముందు రాబోయే ఎపిసోడ్స్లో తప్పకుండా మేము ఉంచుతాం. అయితే అసలు ఎందుకు ఇలా జరిగింది, కారణం ఏంటి, వాణిశ్రీతో కృష్ణకున్న విభేదాలు ఏంటి అని మనం ఒకసారి చూసుకుంటే అసలు యాక్చువల్గా వాణిశ్రీకి కృష్ణకి విభేదాలు ఏం లేవు. వాణిశ్రీకి విజయనిర్మలకి మధ్య అంతర్యుద్ధం చాలా కాలం పాటు కొనసాగింది. యాక్చువల్గా మీకు గత ఎపిసోడ్స్లో నేను చెప్పాను, జయప్రద శ్రీదేవి ఇద్దరు కూడా వాళ్ళు సినిమాల్లో అత్యంత సన్నిహితంగా ఉండి చాలా అన్యోన్యంగా ఉండి నటించినా కూడా బయట మాత్రం మాట్లాడుకోరు. అలాగే ఈ సినిమా ఇండస్ట్రీలో కూడా కృష్ణ, వాణిశ్రీ వీళ్ళిద్దరూ కూడా మాట్లాడుకోరు. సినిమా సెట్స్ మీద చాలా అన్యోన్యంగా ఉంటారు, భార్యాభర్తలాగా ప్రేయకుల్లాగా చక్కగా నటిస్తారు. కానీ షార్ట్ అయిపోయి మళ్ళీ వచ్చి కుర్చీలో కూర్చున్న తర్వాత కృష్ణ వాణిశ్రీని పలకరించరు, వాణిశ్రీ కృష్ణని పలకరించరు. అంతెందుకు వాళ్ళిద్దరూ ఎదురుపడినా కూడా ఒకరికొకళ్ళు నమస్కారాలు చేసుకోవడం కానీ, గుడ్ మార్నింగ్లు కానీ, గుడ్ ఈవినింగ్లు కానీ ఏమీ ఉండవు. చివరి వరకు కూడా వీళ్ళు మాట్లాడుకోవాలా. ఇది నమ్ముతారా? ఇది వాస్తవంగా జరిగినటువంటి సత్యం. అయితే వీళ్ళిద్దరి మధ్య ఇంత వైరం ఎందుకు వచ్చింది అని కనుక మనం చూసుకుంటే అసలు వాణిశ్రీ నట జీవితాన్ని మొట్టమొదటి మనం పరిశీలించాలి. ఆవిడ తెలుగు సినిమా ఇండస్ట్రీకి వచ్చినటువంటి కొద్ది కాలంలోనే ఆవిడేమి అగ్రస్థాయికి వెళ్ళిపోలా. చాలా చిన్న చిన్న వేషాలు వేశారు. ఎక్కడ రాజబాబు సరసన వేశారు, అనేక మంది హాస్య నటుల పక్కన వేశారు, చాలా చిన్న చిన్న చిలికెత్త వేషాలు వేశారు. అంటే ప్రాధాన్యత లేని పాత్రలు ఎన్నో వేసుకుంటూ వచ్చారు. ఆ సమయంలో ఆవిడకి అవకాశాలు కూడా అంత అందిపుచ్చుకునేటువంటి తీరుతెన్నులు కూడా తెలియదు. ఎందుకంటే నెల్లూరు నుంచి వచ్చారు, ఆవిడకి గైడ్ చేసేవారు ఎవరు లేరు. అటువంటి వాణిశ్రీకి
1967 సంవత్సరంలో మరపురాని కథ అనే ఒక సినిమా అనుకోకుండా అదృష్టంలాగా కలిసి వచ్చింది. దీనికి నిర్మాత డోండి అని హీరోయిన్గా సెలెక్ట్ చేసి హీరోగా కృష్ణని పెట్టడం జరిగింది. ఈ మరపురాని కథ ఆ రోజు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక సంచలనం, అద్భుత విజయం సాధించింది. ఆ అద్భుత విజయంతో వాణిశ్రీ హీరోయిన్గా సెటిల్ అయింది. ఎప్పుడైతే హీరోయిన్గా సెటిల్ అయిందో తను వెంటనే వచ్చినటువంటి అవకాశం 1949లో ఆత్మీయులైనటువంటి సినిమాలో ఆవిడకి 2 అవకాశాలు వచ్చాయి. ఒకటేమో చెల్లి కింద వచ్చింది అక్కినేని నాగేశ్వరరావుకి. కాకపోతే వాణిశ్రీ ఏం చెప్పారంటే, నేను ఈ సినిమాలో నటించాలి అంటే నేను హీరోయిన్గా నటించాను, చెల్లిగానే నటించాను, అసలు నాకు ఈ సినిమా వద్దని చెప్పారు. కానీ నిర్మాతలు మాత్రం ఆ రోజు వాణిశ్రీకి ఉన్న ప్రతిభని గుర్తించి ఏదో ఒక వేషం అనేది వేయమని అడగటంతో ఆవిడ చివరికి ఏం చేశారంటే, నేను హీరోయిన్గా వేస్తానన్నారు. వాళ్ళు చెప్పారు, హీరోయిన్గా దీనికి ఉన్నటువంటి ప్రాధాన్యత తక్కువ, చెల్లికి ఎక్కువ ఉంటుంది, మీరు చెల్లి వేషం తీసుకోవచ్చు కదా అన్నా కూడా నో అని చెప్పేశారు. సరే, తప్పనిసరి పరిస్థితుల్లో ఆ సినిమాలో ఆవిడ హీరోయిన్ కింద తీసుకున్నారు. ఆ నిర్ణయం కూడా కరెక్ట్ అయింది. ఎందుకంటే ఈ సినిమాలో చంద్రకళ, విజయనిర్మల ఇద్దరు కూడా నాగేశ్వరరావుకి చెల్లిగా నటించారు. అయితే హీరోయిన్గా మాత్రం వాణిశ్రీకి చాలా మంచి పేరు తీసుకొచ్చింది. ఆ తర్వాత హీరోయిన్గా ఎస్టాబ్లిష్ అవ్వడానికి దసాబుల్లోడు, ప్రేమ్ నగర్ సినిమాలు రావడానికి ఆత్మీయుల సినిమానే కారణమైంది. అయితే ఇక్కడే అసలైన విభేదాలు స్టార్ట్ అయ్యాయి. వాణిశ్రీ ఎప్పుడైతే ఒక హీరోయిన్గా ఎస్టాబ్లిష్ అయిందో అప్పటి వరకు ఉన్నటువంటి సావిత్రికి ఉన్నటువంటి అవకాశాలు బాగా తగ్గిపోయాయి. మహానటి అని చెప్పి ఎంత పేరున్నా కూడా వాణిశ్రీతో సరిపడేటువంటి పోటీ ఆవిడ ఇవ్వలేకపోయారు. అనతి కాలంలోనే ఆవిడ వదిన క్యారెక్టర్లకి, తల్లి క్యారెక్టర్లకి, అత్త క్యారెక్టర్లకి ఇలాగా పరిమితం అయిపోయారు. కాబట్టి సావిత్రి రంగం నుంచి తప్పుకున్నారు. ఇంకా పక్కన వస్తే మిగతా వాళ్ళు ఎవరు కూడా వాణిశ్రీకి నటన ముందు ఆవిడ సూపర్ స్టార్ ఇమేజ్కి అడ్డుకొట్టలేకపోయారు, ఎవరు కూడా ఉండలేకపోయారు. అటువంటి తరుణంలో విజయనిర్మల రంగప్రవేశం చేయటం, వాళ్ళిద్దరూ రంగుల రాట్నం సినిమాలో నటించడం. రంగుల రాట్నం సినిమాలో నటించేటప్పుడే వాళ్ళిద్దరి మధ్య ఒక క్లాషెస్ ఉన్నాయి. అంటే నేను పెద్ద పొజిషన్కి చేరాలి, నేను సూపర్ స్టార్ అవ్వాలని విజయనిర్మల అనుకున్నారు, వాణిశ్రీ అనుకున్నారు. సో అదృష్టం వరించింది, వాణిశ్రీ మంచి మంచి హిట్స్ కొట్టారు. ఆత్మీయుల సినిమాల్లో ఎప్పుడైతే ఆవిడ హీరోయిన్గా నటించినప్పుడు కూడా ఈ క్లాషెస్ మరింత పెరిగి పెద్దవయ్యాయి. అయితే ఇక్కడ విజయనిర్మల కూడా మనం తక్కువ చేసి చూడలేం. సాక్షి సినిమాలో కనుక చూసుకుంటే కృష్ణ పక్కన ఆవిడ హీరోయిన్గా ఆవిడ కూడా మంచి పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత కాలంలో అక్కినేని నాగేశ్వరరావు పక్కన బుద్ధిమంతుడు లాంటి సినిమాలు వచ్చాయి. ముఖ్యంగా 1969 సంవత్సరంలో కృష్ణ విజయనిర్మల మ్యారేజ్ తిరుపతిలో జరిగింది. ఎప్పుడైతే వాళ్ళిద్దరి మ్యారేజ్ జరిగిందో సినిమా ఇండస్ట్రీ మొట్టమొదటి వ్యతిరేకించింది, కానీ తర్వాత యాక్సెప్ట్ చేయడం జరిగింది. ఆవిడ కృష్ణ సరసన చాలా సినిమాల్లో నటించారు. అంటే మీకు దాదాపుగా చూసుకుంటే 1976, 77 సంవత్సరం వరకు కూడా విజయనిర్మల కృష్ణ పక్కన చాలా సినిమాల్లో నటించారు. అలాగే మీనా అనేటువంటి సినిమాతో ఆవిడ డైరెక్టర్ కూడా అయ్యారు. ఆ విధంగా వీళ్ళిద్దరూ ఓ పక్కన ఎదుగుతున్నా కూడా వీళ్ళ మధ్య విభేదాలు కూడా పెరుగుతూ వచ్చాయి. అయితే ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, ప్రేమ్ నగర్, దసాబులోడు, బంగారు బాబు ఇవన్నీ సూపర్ డూపర్ హిట్స్ అవడంతో ఒక విధంగా ఆవిడ ప్రభ వాణిశ్రీది ఎక్కడ ఒకటి ఎదురు లేకుండా అయిపోయింది. అయితే ఆవిడ మనస్తత్వం ఏంటంటే, 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను. వాణిశ్రీ చిన్నప్పుడు తను చిన్న వేషాలు ఇస్తున్నప్పుడు ఆవిడని పడిన కష్టాలు, కన్నీళ్ళు ఆవిడని చాలా గట్టిగా చెప్పాలంటే ఒక వజ్రంలా తయారు చేసాయి. వజ్రం అంటే చాలా గట్టిగా ఉంటుంది, అవసరమైతే ఎదురు వాళ్ళని కోసేస్తుంది కూడా. అలాంటి వజ్రంలా తయారైనటువంటి ఆవిడ సినిమా సెట్స్ మీద కూర్చున్నప్పుడు కాలు మీద కాలు వేసుకుని కూర్చునేవాళ్ళు. అంటే చిన్నప్పుడు చిన్న వేషాలు వేసేటప్పుడు తను ఎవరైతే అవమానించారో వాళ్ళు తన దగ్గరికి రావటానికి కూడా సాహసించలేని పరిస్థితికి ఆవిడ తీసుకొచ్చారు. ఆవిడ చిన్న వేషాలు జూనియర్ ఆర్టిస్ట్గా వేసినప్పుడు చెంచు రామయ్య అని చెప్పేసి ఒక ప్రొడక్షన్ మేనేజర్ ఉండేవాడు. ప్రొడక్షన్ మేనేజర్ అంటే జూనియర్ ఆర్టిస్టులు చిన్న తారలకి అంతా కూడా అవకాశాలు అతనే ఇస్తాడు. అతను ఆదిలో వాణిశ్రీని అవమానించడం ఇలాంటివన్నీ చేస్తున్నాడు. వాణిశ్రీ అవన్నీ చవి చూసింది, అవన్నీ గుర్తుపెట్టుకుంది. ఎప్పుడైతే తను సూపర్ స్టార్ ఇమేజ్కి పొందిందో ఒక సినిమాలో ఇతను ప్రొడక్షన్ మేనేజర్గా కనబడ్డాడు. కనపడంగానే నిర్మాతని పిలిచి చెంచురామే కావాలా, నేను హీరోయిన్గా ఉండాలా, 1 గంటలో తేల్చుకోండి అని చెప్పింది. దాంతో నిర్మాతకి వేరే గత్యంతరం లేక
చెంచురామని ప్రొడక్షన్ నుంచి తప్పించేశారు. అంటే తన పగ కోపం ఎలా మనసులో పెట్టుకుంటుందో వాణిశ్రీకి ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్. అయితే వాణిశ్రీ కూడా ఇంత తప్పు కాదు. తను ఎవరైతే చిన్నప్పుడు తన చిన్న వేషాలు వేసినప్పుడు ఇబ్బంది పెట్టారో వాళ్ళందరినీ గుర్తుపెట్టుకుంది. ఇంకొక క్లాసిక్ ఎగ్జాంపుల్ ఏంటంటే భీష్మ. ఇది ఏవిఎం ప్రొడక్షన్స్, ఏవిఎం చెట్టియార్. ఏవిఎం చెట్టియార్ అంటే ఆ రోజుల్లో చాలా మందికి హడలు. ఆయన సినిమా రంగాన్ని శాసించేవాడు. ఈ భీష్మ సినిమాలో ఒక చిన్న క్యారెక్టర్కి వాణిశ్రీ వచ్చినప్పుడు మరి ఈవిని చూసి ఒక విధంగా హేళన చేశాడు. ఏంటి ఈవిడ నల్లగా ఉంది, ఈవిడ ఏ సినిమా వేషాలకు పనికొస్తుందని చెప్పి అందరి ముందు అవహేళనగా ఏవిఎం చెట్టియార్ మాట్లాడారు. బిఎస్ సుబ్బారావు ఈ సినిమాకి డైరెక్టర్. సరే, ఆ సినిమాలో చిన్న వేషం వేసినా కూడా మనసులో అది ముద్ర వేసేసింది ఆవిడకి. తర్వాత కాలంలో ఇది హీరోయిన్ అయినప్పుడు ఏవిఎం ప్రొడక్షన్స్ వాళ్ళు చిట్టి చెల్లెలు అనేటువంటి సినిమాకి ప్లాన్ చేశారు. అంటే ఎన్టీ రామారావుకి చెల్లెలుగా నటించాలి. అప్పుడు ఎవరు చేయాలి అంటే వాణిశ్రీ తప్ప వేరే గత్యంతరం లేదు. డైరెక్టర్ వెళ్ళి అడిగారు, పెద్ద పెద్ద వాళ్ళందరూ అడిగారు. చివరికి ఎన్టీ రామారావు కూడా వాణిశ్రీకి రికమెండ్ చేసి చెప్పారు ఇందులో నటించమని. అయినా సరే నో అని చెప్పేశారు. చివరికి ఏవిఎం చెట్టియార్ వాణిశ్రీ ఇంటికి వెళ్ళి, అమ్మా నేను పొరపాటు చేశాను, అప్పుడు తెలియక అవమానించాను, ఈ సినిమాలో మీరు తప్పకుండా నటించాలని చెప్పిన మీదటే ఆవిడ చిట్టి చెల్లెల సినిమాలో నటించారు. ఈ రెండు ఎగ్జాంపుల్ చాలు కదా ఆవిడ ప్రభ ఎలా వెలిగిపోతుందో. అంత ఖ్యాతి ఆవిడ పొందింది. పైగా ఆవిడ నటించినటువంటి హీరోయిన్ సీన్స్ అనేవి కూడా ఆత్మాభిమానం కలిగినటువంటి క్యారెక్టర్సే. మీరు చూసుకోండి, ప్రేమ్ నగర్, సెక్రటరీ, ఇవన్నీ కనుక చూసుకుంటే ఒక అహంకారం అనుకోవచ్చు, లేకపోతే ఆత్మాభిమానం అనుకోవచ్చు. ఈ గీత చాలా చన్నగా ఉంటుంది. ఇది కనుక్కోవడం చాలా కష్టం. అలాంటి క్యారెక్టర్లు వేయటంలో ఆవిడ సిద్ధస్తురాలు అయ్యారు. అలాగే తమిళంలో కూడా ఆవిడకి అలాంటి అవకాశాలే వచ్చాయి. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే విజయమలకి వాణిశ్రీకి మధ్య అంతర్యుద్ధం 67 నుంచి స్టార్ట్ అయ్యి అది రాను 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 పెరిగి పెరిగి పెద్దదయ్యి ఇద్దరు కూడా క్లాషెస్ ఒకళ్ళంటే ఒకరికి పడనటువంటి పరిస్థితికి వచ్చేసింది. ఇది చాలా మందికి ఇండస్ట్రీలో తెలుసు. కానీ అప్పట్లో పత్రికలు ఏమేమి బయటికి రాసేవి కావు, ఎందుకంటే ఇద్దరు బయటపడే వాళ్ళు ఏమీ కాదు. అయితే ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే అసలు పాయింట్ ఇక్కడికే వస్తున్నాను. దేవదాసు సినిమా ఇది కృష్ణతో విజయమల డైరెక్ట్ చేశారు. పైగా పార్వతిగా అందులో ఆవిడ యాక్ట్ చేశారు. ఇది 1974 సంవత్సరం డిసెంబర్ 6వ తారీఖున రిలీజ్ అయింది. అంటే ఒక విధంగా చెప్పాలంటే కలర్ఫుల్గా స్కోప్తో తీసినటువంటి ఈ సినిమా భారీ బడ్జెట్. అయితే అదే టైంలో అగ్ని నాగేశ్వరరావు దేవదాస్ కూడా రిలీజ్ అయింది. సినిమా థియేటర్ దగ్గరికి వచ్చేప్పటికి కొత్త దేవదాసు ఆళ్ళ అగ్ని నాగేశ్వరరావు నటించినటువంటి దేవదాసు ఫుల్స్ అవుతోంది. ఇదే టైంలో 1975 సంవత్సరంలో ఫిబ్రవరి 21న కథానాయకుని కథ అనేటువంటి ఒక సినిమా రిలీజ్ అయింది. ఇందులో ఎన్టీ రామారావు, వాణిశ్రీ ఇద్దరు హీరో హీరోయిన్లు. యోగానంద్ అని చెప్పేసి దీనికి ఆయనే డైరెక్ట్ చేశారు. ఈ సినిమా రిలీజ్ అయిన రోజున అప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీ ఏం చేసిందంటే అమెరికాలో తెలుగు ప్రపంచ మహాసభలు జరుగుతున్నాయి. దానికి ఇప్పుడు తానా అని చెప్పి మనం అంటున్నాం కదా, అప్పట్లో తెలుగు ప్రపంచ మహాసభలు అనేవాళ్ళు. దానికి సంబంధించి నిర్వహణ నిమిత్తం ఫండింగ్ కావాల్సి వచ్చింది. దాంతో అక్కినేని నాగేశ్వరరావు, ఎన్టీ రామారావు, కృష్ణ, శోభన్ బాబు వీళ్ళందరూ కూడా సాంస్కృతిక ప్రదర్శనలు ఇవ్వటం జరిగింది. విజయవాడలో జరిగింది, విశాఖపట్నంలో జరిగింది, హైదరాబాద్లో, ఇలా రకరకాలుగా వీళ్ళు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసి అందులోంచి వచ్చేటువంటి డబ్బుని ఇందులో ఫండ్ కింద ఉపయోగించాలని చెప్పి నిర్ణయించుకున్నారు. ఇందాక నేను చెప్పినటువంటి ఈ కథ రిలీజ్ అయినటువంటి రోజున విశాఖపట్నంలో ఈ సాంస్కృతిక సభ జరిగింది. ఇందులో కళాభినేత్రి వాణిశ్రీ, కాంచన వీళ్ళందరూ కూడా యాక్ట్ చేయడం మొదలుపెట్టారు. అదొక నాటకం. ఆ నాటకంలో వాణిశ్రీ ఏమో లక్ష్మీదేవిగా, సరస్వతీదేవిగానేమో కాంచన, వీళ్ళిద్దరూ నటించే ఒక సన్నివేశం ఉంది. వీళ్ళు స్వర్గలోకం నుంచి భూలోకంలోకి వస్తారు. భూలోకంలో అంతా కూడా తిరుగుతూ ఉంటారు. తిరుగుతూ ఉన్నప్పుడు సరస్వతి వెళ్ళి లక్ష్మీదేవిని అడుగుతుంది, ఈ ప్రపంచంలోని విశేషాలు ఏంటి, భూ ప్రపంచంలో ఏమున్నాయి కొత్త విషయాలు అని చెప్పి అడిగినప్పుడు అప్పుడు వాణిశ్రీ అనుకోకుండా ఒక సమాధానం ఇచ్చింది. నేను సినిమా చూడటానికి వెళ్ళాను, వెళితే పాత దేవదాసు అంటే అక్కినేని నాగేశ్వరరావు నటించిన దేవదాసు సినిమా టికెట్లు దొరకలేదు, పక్కన కృష్ణ నటించిన దేవదాసు ఖాళీగా ఉంది, అందుకని కథానాయకుని కథ సినిమా రిలీజ్ అయింది కదా,
ఆ టికెట్లు తెమ్మని చెప్పి నారదుడిని పంపించాను అని చెప్పి డైలాగ్ చెప్పింది. చెప్పేటప్పటికి సినిమాలో అయితే పర్వాలేదు, అది ఎడిటింగ్ చేసుకోవచ్చు, కానీ ఇది నాటకం, ఎడిట్ చేయడానికి లేదు. ఆడిటోరియం అంతా ఒకసారి స్టన్ అయిపోయింది, ఏంటి వీడు ఇలా మాట్లాడిందని. పోనీ అక్కడ ఎవరు లేరు కదా పెద్ద పెద్ద వాళ్ళు అనుకుంటే అలా జరగల. ఎవరైతే దేవదాసి సినిమాకి డైరెక్ట్ చేసామంటే విజయనిర్మల ముందు రోజున కూర్చొని ఉన్నారు. ఆవిడ కూడా ఒకసారి స్టన్ అయిపోయారు. జనగా ఒక డైరెక్టర్ అంటే తను లేడీ డైరెక్టరు, తను కూడా ఒక మంచి హీరోయిన్. జనగా లేడీస్కి మధ్య ఒక సపోర్ట్ ఉంటుంది. తాను డైరెక్ట్ చేసిన సినిమాని అందరి ముందు ఇలా అవమానించే తీరులో మాట్లాడింది ఏంటి వాణిశ్రీ అని చెప్పి అక్కడి నుంచి లేచి విసవిస అక్కడి నుంచి వెళ్ళిపోయారు విజయనిర్మల. అందరూ కూడా నిర్గాంతపోయారు. పోనీ ఆ వివాదం అంతటితో అయిపోయిందా అంటే అయిపోలా. ఆవిడ ఏం చేశారంటే ఫిల్మ్ ఛాంబర్కి ఒక రిటర్న్ కంప్లైంట్ ఇచ్చారు. ఏమని అంటే, ఒక మహిళా దర్శకురాలను అయ్యుండి నేను ఒక సినిమా తీస్తే తను ఒక నటి అయ్యుండి, ఒక నటీమణి అయ్యుండి నన్ను క్రిటిసైజ్ చేయడం నన్ను చాలా ఆత్మాభిమానానికి దెబ్బతీసింది అని చెప్పేసి ఆవిడ కంప్లైంట్ ఇచ్చింది. అలాగే తనకి క్షమాపణలు చెప్పాలని కూడా ఫిల్మ్ ఛాంబర్కి ఈవిడ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ రోజు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడిగా మరి గుమ్మడి వెంకటేశ్వరరావు అందరినీ కూడా ప్రొడ్యూసర్స్ని వాళ్ళందరినీ కూడా సమావేశమయ్యారు, డిస్కస్ చేసిన తర్వాత తోటి నటీమణి ఆవిడ ప్లస్ డైరెక్టర్ కూడా ఆవిడని ఇలా విమర్శించడం కరెక్ట్ కాదని చెప్పి తిరిగి సంజయ్ ఇవ్వమని చెప్పేసి వాణిశ్రీకి నోటీస్ ఇవ్వడం జరిగింది. వాణిశ్రీ ఏం చేశారంటే, నేనేదో యథాలాపంగా అన్నాను, అదేమి తప్పేమి కాదు, నేను ఆ రోజున వర్తమాన పరిస్థితుల్ని ప్రతిబింబించాలని నేను చెప్పానే తప్ప ఆవిడని విమర్శించాలని నాకు ఏ ఉద్దేశం లేదు, కాబట్టి నేను క్షమాపణ చెప్పేటువంటి ప్రసక్తే లేదని చెప్పి చెప్పండి. దాంతో సినీ పరిశ్రమలో పెద్ద వివాదమే చెలరేగింది. చాలా మంది అసలు ఈవెన్ హీరోయిన్గా బుక్ చేయకూడదు వాణిశ్రీని అని చెప్పేసి పట్టుబట్టినటువంటి వాళ్ళలో చాలా మంది ఉన్నారు ప్రొడ్యూసర్స్. అలాగే విజయమ్మలో ముందు వరుసలో ఉన్నారు. ఈ వివాదం చివరికి చిలికి గాలివనేది సినీ పరిశ్రమ అలా డివైడ్ అయిపోతుందా అనేటువంటి పరిస్థితి కూడా వచ్చేసినప్పుడు అప్పుడు చాలా మంది పెద్దలు దీనిలో జోక్యం చేసుకున్నారు. ఈ వివాదాన్ని సద్దుమణిగేలా చేయడానికి ప్రయత్నం చేశారు. అందులో అప్పట్లో జగ్గయ్య ఉన్నారు. జగ్గయ్య కూడా ఈ విషయాలు కలగజేసుకున్నారు. అలాగే రెబల్ స్టార్ కృష్ణరాజు కూడా ఈ వివాదాన్ని సద్దుమణిగించడానికి ఇద్దరిని కూడా కూర్చోబెట్టారు, రాజీ పడేలా చేశారు. అయితే ఈ రాజీ పడేలా చేసినా కూడా వాళ్ళిద్దరి మధ్య కూడా తర్వాత కాలంలో చూసుకుంటే మాటలు లేవు, ఒకరికొకరు పలకరించుకోవడం. ఎవరి మధ్య? విజయనిర్మల మధ్య, వాణిశ్రీ మధ్య. అయితే విజయనిర్మల తన సతీమణి అవటంతో సూపర్ స్టార్ కృష్ణ కూడా ఇది ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. తన భార్యను అవమానించినటువంటి వాణిశ్రీ కూడా ఇంకా నేను సినిమాలు చేయకూడదు అని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. అదే టైంలో మరి చీకటి వెలుగులు అనేటువంటి సినిమా నిర్మాణం జరుగుతుంది. కేఎస్ ప్రకాశ్రావు దర్శకత్వం. ఆ సినిమా కూడా అయిపోయింది. ఆ సినిమా తర్వాత సూపర్ స్టార్ కృష్ణ, వాణిశ్రీ ఇద్దరు కలిసి సినిమాలో నటించలేదు. కాకపోతే ఏం జరిగిందంటే, ఈ సినిమా చీకటి వెలుగులు ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత జన్మజన్మల బంధం అని అప్పటికి ఒక సినిమా షూటింగ్ అయిపోయింది, కొంచెం లేట్గా రిలీజ్ అయింది. ఆ రిలీజ్ అయినటువంటి సినిమానే వాళ్ళ కాంబినేషన్లో చివరి సినిమా అయింది. అయితే వీళ్ళిద్దరూ కలిసి నటించిన సినిమాలు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ హిట్స్ ఉన్నాయి. మరపురాని కథ నుంచి మొదలు పెట్టుకొని చివరిగా రిలీజ్ అయినటువంటి జన్మజన్మల బంధం వరకు వీళ్ళ కాంబినేషన్లో వచ్చినటువంటి సినిమాలు 19. 19లో 90% పైగా సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. కృష్ణ తన విజయ పరంపర కొనసాగించినటువంటి కాంబినేషన్లో వాణిశ్రీ కూడా ఎన్నో సూపర్ హిట్లు ఇచ్చారు. ఇల్లు ఇల్లాలు తీసుకున్నా, మరపురాని కథ తీసుకున్నా, ఇవన్నీ కూడా ఆ రోజు కలెక్షన్స్ వర్షం కురిపించింది. కాకపోతే ఎప్పుడైతే అభిప్రాయ భేదాలు వచ్చాయో తర్వాత కాలంలో వాళ్ళు ఎప్పుడూ కూడా కలుసుకోలేదు, మాట్లాడుకోలేదు. ఒకవేళ పొరపాటుగా ఎక్కడైనా తారసపడినా అటు వేసి వాళ్ళు పెట్టుకొని వెళ్ళిపోయేవాళ్ళు, ఇటు వేసి పెట్టుకొని వీళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు. కాబట్టి ఆ గ్యాప్ ఎప్పుడైతే వచ్చిందో ఆ గ్యాప్ని దృష్టిలో పెట్టుకొని ఈ రావు గారింట్లో రౌడీ ఈ సినిమాలో వాణిశ్రీ ఉండటంతో ఆ సినిమాలో నటించడానికి సూపర్ స్టార్ కృష్ణ నిరాకరించారు. ఒకనొక టైంలో ఎన్ రామలింగేశ్వరరావు దీనికి ప్రొడ్యూసర్ కూడా ఆయన ఆలోచించారు, పోనీ వాణిశ్రీని తప్పించి కృష్ణ పెట్టుకుందాం అంటే అప్పటికి అడ్వాన్స్లు పే చేశారు, అంతా నిర్ణయం అయిపోయింది. అలాంటి తరుణంలో ఏ పని చేసినా కూడా ఇబ్బందికరంగా మారుతుంది. పైగా దీనికి దర్శకుడు కోడి రామకృష్ణ కూడా
కోడినావు కృష్ణ కూడా ఈ సినిమాని ఇలా కానిచ్చేద్దాం అని చెప్పి నిర్మాతకు నచ్చ చెప్పడంతో ఆ కాంబినేషన్లో రావు గారి ఇంట్లో రౌడీ రిలీజ్ అయింది. కాబట్టి సినిమా ఇండస్ట్రీలో ఈగో ప్రాబ్లమ్స్, క్లాషెస్, లేకపోతే నెంబర్ 1 స్థానానికి పోటీ పడే తత్వం విజయనిర్మలకి వాణిశ్రీకి ఉండబట్టే సూపర్ స్టార్ కృష్ణ రావు గారి ఇంట్లో రౌడీలో నటించలేదు. కాబట్టి ఇదంతా ఈ ఇతివృత్తం అంతా మనం కనుక చూసుకుంటే సినిమా ఇండస్ట్రీ లేకపోతే ఏ ఇండస్ట్రీ అయినా సరే మనం పైకి ఎదుగుతున్న కొద్దీ మనకి తెలియనటువంటి ఒక వాతావరణం మనకి కమ్మేస్తుంది. అంతర్గత శత్రువులు ఉంటారు, బహిర్గత శత్రువులు కూడా ఉంటారు. అది చివరికి ఎలాంటి పరిణామాలకి దారితీస్తాయి అని చెప్పడానికి ఈ ఎగ్జాంపుల్ అంతా కూడా మీకు చెప్పడం జరుగుతుంది. తర్వాత కాలంలో మరి విజయమ్మలు కూడా మంచి మంచి సినిమాలకి డైరెక్షన్ చేసి ఆ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో కూడా ఎక్కారు. అలాగే తన సతీమణిగా సూపర్ స్టార్ కృష్ణ కూడా విజయమ్మల్ని ఎంతో అభిమానంతో ప్రోత్సహించారు. వాళ్ళు ఎంతో అన్యోన్యమైన జంట. వాళ్ళిద్దరు కూడా ఇప్పుడు మన మధ్య లేరు. కాకపోతే ఈ విషయాలు చాలా మందికి యువతకి తెలియదు. కాబట్టి యువతను కోరుకునేది ఒకటే, మీ రంగంలో మీరు పైకెళ్ళండి, అభివృద్ధి చెందండి, అందులో తప్పు లేదు. కానీ క్లాషెస్ మాత్రం పెట్టుకోకండి, ఈగోస్ పెంచుకోకండి, అందరినీ కూడా మిత్రులుగానే ఉండండి అని చెప్పేటువంటి ఒక సందేశం అయితే ఇందులో ఉంటుంది. అంటే వాళ్ళని చూసి మనం నేర్చుకోవాల్సింది చేయకూడని విషయాలు కూడా మనం చేయకూడదు. కాబట్టి దీని నుంచి మంచిది నేర్చుకోండి. ఈ చెప్పే ఉద్దేశంతోనే ఎపిసోడ్ మేము ముందుంచుతున్నాం. రాబోయే కాలంలో మరిన్ని ఆసక్తికర విషయాలు మేము ముందుంచుతాం. అంతవరకు సెలవు. మీ చీఫ్ ఎడిటర్ డివిఎస్ఎస్ కృష్ణప్రసాద్.